అండి. రేపటి కోసం మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్‌తో స్టార్ట్ చేసేద్దాం. నిఫ్టీ 50 చార్ట్‌ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా 2 డేస్ నుంచి డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఈ రోజు కూడా ఇండెషన్ క్యాండిలే ఉంది. సో మనకి ఎప్పుడైతే 26,000 లెవెల్ క్రాస్ అవుతూ సస్టైన్ అయ్యింది అంటే కొద్దిగా బుల్లిష్‌గా మొమెంటం చేసి అబోవ్ రెసిస్టెన్స్ క్రాస్ చేసినట్టయితే మనకి బుల్లిష్‌గా టర్న్‌అవుట్ అయినట్టు. 26,000 క్రాస్ అయిపోయింది అని అంటే అక్కడి నుంచి కూడా ఆల్ టైమ్ హై పాయింట్ ఏదైతే ఇక్కడ మనకు ఇస్తుందో రెసిస్టెన్స్ ఏరియా అక్కడి వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా బుల్లిషా బేరిషా అనేది మనకి ఎక్కడా కూడా కన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా ఇండెసిషన్ గానే మార్కెట్ మూమెంటం అయితే చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేస్తున్నట్టయితే చాలా జాగ్రత్తగా చిన్న ప్రాఫిట్స్ వచ్చినా బుక్ చేసుకోండి. బికాజ్ -0 ఈజ్ బెటర్ దాన్ 0 అని నా ఉద్దేశము. సో మైనస్లోకి పోకుండా జాగ్రత్త పడండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మెయింటైన్ అయితే చేయండి. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఫస్ట్ స్టాక్ చూద్దాము. అవంతి ఫీడ్స్ లిమిటెడ్ స్టాకు. దీని క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అండ్ దాంతోపాటు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఆల్ టైమ్ హై క్యాండిల్ ఏ రోజైతే February 4th ఫామ్ చేసిందో ఆ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అవుతూ ఈరోజు క్లోజింగ్ అయితే అయ్యింది స్టాక్. అంటే 2 to 3 డేస్ కన్సాలిడేషన్ వచ్చింది ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ కావడానికి. అండ్ ఈ రోజు అబ్జర్వేషన్ చేస్తే మనకి ఆ క్యాండిల్ బ్రేక్ అంటే ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అవుతూ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. సో మనకు RSI చూస్తే అబౌవ్ 70 ఉంది. 60 కన్నా అబౌవ్ ఉంటే మంచిగా బుల్లిష్గా ఉన్నట్టు. అండ్ అబౌవ్ 60 అంటే 77 అయితే ఉంది. అండ్ వాల్యూమ్ కూడా చూస్తే 3.17 మిలియన్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది ఈరోజు. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని రేపు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే మీరు అబ్జర్వేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్టయితే నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్. ఇది లిస్టింగ్ అయిన డేట్ వచ్చేసి 17th December 2025. లిస్టింగ్ అయినప్పటి నుంచి ఫామ్ అయిన 535 హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్అవుట్ అవుతూ ఈరోజు క్యాండిల్ అయితే క్లోజింగ్ అయ్యింది. సో దీని రిజల్ట్స్ కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ని అయితే నెట్ ప్రాఫిట్ని జనరేట్ చేసింది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈ క్వార్టర్లీ 3 రిజల్ట్స్ మాత్రం పాజిటివ్గానే దీంట్లో కూడా వచ్చాయి. సో అది కాక ఒక రేంజ్లో బ్రేక్అవుట్ అవుతూ ఉన్న కన్సాలిడేషన్ అయిన రేంజ్ని బ్రేక్అవుట్ అయింది. ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ అయింది. 30 జనవరి నుంచే ఏదైతే కన్సాలిడేషన్ వస్తుందో ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అవుతూ ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసింది. సో ఈ స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈరోజు ఒక్కరోజే 8% ర్యాలీ అయితే చేసింది బికాస్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్స్. కాబట్టి ఈ రెండు స్టాక్స్ని రేపటి కోసం యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. అండ్ నిఫ్టీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. వీలైతే అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేకాని ఓవర్గా ట్రేడ్ మాత్రం చేయొద్దండి. క్యాపిటల్ వైపౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవి కాక మీరు ఏమైనా కొత్త స్టాక్స్ని ఫైండ్ చేస్తుంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్.